హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కావేరీ నది ఒడ్డున ఉన్న తిరుచి తమిళనాడులోని దక్షిణ భాగంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. దీని దేవాలయాలు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఆకర్షిస్తాయి. జిల్లాలో శివుడు, విష్ణువు మరియు గ్రామ దేవతలకు అనేక దేవాలయాలు ఉన్నాయి. తిరువెల్లారై శ్రీ పుండరీకాక్షన్ పెరుమాళ్ ఆలయం తిరుచి సమీపంలోని తిరువెల్లారైలో ఉన్న పురాతన విష్ణు దేవాలయం. అనేక సంస్కృత గ్రంథాలలో ఈ ఆలయాన్ని ఉత్తమ క్షేత్రంగా పేర్కొంటారు. వెల్లరై అంటే తెల్లరాయి. ఈ తిరువెల్లారై శ్రీ పుండరీకాక్షన్ పెరుమాళ్ ఆలయం 100 అడుగుల ఎత్తులో ఉన్నందున ఒక చిన్న తెల్లని పర్వతం పైన దీనిని తిరువెల్లరై అని పిలుస్తారు. విష్ణువు యొక్క గొప్ప భక్తుడు పుండరీకన్ ఇక్కడ ఒక ఉద్యానవనాన్ని నిర్వహించాడు మరియు విష్ణువును తులసి ఆకులతో పూజించారు. విష్ణువు పూజకు సంతోషించి ఆయనకు దర్శనమిచ్చాడు. అలా పుండరీకాక్షన్ అనే పేరు వచ్చింది. శిబి చక్రవర్తి తన సైనికులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తెల్లటి పంది వారి దారికి అడ్డంగా వచ్చిందని ఆలయ పురాణం చెబుతోంది. వారు దానిని వెంబడించడం ప్రారంభించినప్పుడు అది పుట్ట దగ్గర ఒక గొయ్యలో దాక్కుంది. అక్కడ మార్కండేయ అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. రాజు శిబి అక్కడ ఎందుకు వచ్చాడో వివరించాడు మరియు వరాహ దర్శనం ఇచ్చినందున మహర్షి మెచ్చుకున్నాడు. పుట్టను పాలతో కరిగించమని ఋషి రాజుకు సలహా ఇచ్చాడు. రాజు అతని సలహాను అనుసరించారు మరియు చేశారు. ఆ వెంటనే విష్ణువు పుండరీకాక్ష పెరుమాళ్ విగ్రహం రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యారు. ఏడాది నుండి 3700 మంది వైష్ణవులను తీసుకువచ్చి విష్ణువు కోసం ఆ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించమని ఋషి శిబి చక్రవర్తికి సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు రాజు ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించారు. ఆ పని చేస్తుండగా ఒక వైష్ణవుడు మరణించడంతో రాజు ఆందోళన చెందాడు. విష్ణువు వైష్ణవుడైన పుండరీకాక్షన్గా మారువేషంలో ఉన్నాడు మరియు 3700 మంది వైష్ణవులతో తనను లెక్కించమని శిబిని అభ్యర్థించాడు. బ్రహ్మోత్సవం మరియు చిత్ర పౌర్ణమి ఇక్కడ ఘనంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవం పంగుని, మార్చ్, ఏప్రిల్ నక్షత్రం నాడు నిర్వహిస్తారు. తిరువెల్లారై శ్రీ పుండరీకాక్షన్ పెరుమాళ్ ఆలయంలో రథోత్సవం మరొక ముఖ్యమైన పండుగ. ఈ సందర్భంగా దేవతలు అలంకరించిన రథంపై దివ్య ప్రబంధం పద్యాలను, సంగీతాన్ని ఆలపిస్తూ వీధుల్లో విహరించారు. దేవత ఏనుగుకు మోక్షాన్ని ఇచ్చిన మరొక ప్రముఖ పండుగ గజేంద్ర మోక్షం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.